వైసీపీ అధినేత జగన్ సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. విదేశీ టూర్ అనంతరం న్యాయమూర్తి ఎదుట అటెండెన్స్ ఇవ్వడానికి వచ్చారు. కోర్టు హాల్లో జగన్ 5 నిమిషాలు కూర్చున్నారు. దీంతో కోర్టుకు హాజరైనట్లు న్యాయవాదులు రికార్డ్ చేశారు. అనంతరం జగన్ బయటకు వచ్చారు. ప్రాసెస్ అంతా పూర్తి కావడానికి దాదాపు అరగంట పట్టింది. ఈ అటెండెన్స్ కేవలం ఫారెన్ టూర్ రిటర్న్ పిటిషన్ క్లోజ్ చేసేందుకే అని జగన్ లాయర్స్ స్పష్టం చేశారు. అంతకుముందు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కు వచ్చి అక్కడి నుంచి నాంపల్లిలోని కోర్టుకు చేరుకున్నారు. ఈ క్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున బేగంపేటకు చేరుకున్నారు. జెండాలు ప్లకార్డ్స్తో వచ్చారు. వారందరికీ జగన్ అభివాదం చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర చాలాసేపు హడావిడి వాతావరణం కనిపించింది. అభిమానులు జగన్ కి స్వాగతం పలికారు. దారి వెంట కదులుతూ నినాదాలతో హోరెత్తించారు. ర్యాలీగా నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. జగన్ రాక నేపథ్యంతో నాంపల్లి కోర్టు దగ్గర పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. కోర్టుకొచ్చే 2 మార్గాలను అధీనంలోకి తీసుకుని న్యాయవాదులకు మాత్రమే లోపలికి అనుమతినిచ్చారు. జగన్ కాన్వాయ్ కోర్టుకు చేరుకున్న క్రమంలోనూ పెద్ద ఎత్తున నినాదాలు వినిపించాయి. కోర్టు దగ్గరికి వైసీపీ ముఖ్య నేతలు కూడా వచ్చారు. కోర్టులో ప్రక్రియ ముగిసిన అనంతరం వైఎస్ జగన్ నేరుగా లోటస్ పాండ్కు వచ్చారు. అక్కడ కూడా అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వెల్కమ్ ఫ్లెక్సీలు పెట్టారు. అక్రమాస్తుల కేసులో చివరిసారిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2020 జనవరి 10న కోర్టుకొచ్చారు జగన్. ఆ తర్వాత సీఎం హోదాలో బిజీగా ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న జగన్ అభ్యర్థనను కోర్టు అనుమతించింది. అయితే ఇటీవల సిబిఐ కోర్టు మాత్రం జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టం చేసింది. దీంతో ఆయన న్యాయస్థానం ముందు హాజరయ్యారు. లో జగన్ ఆస్తుల కేసుని సిబిఐ నమోదు చేసింది. 2012లో జగన్ ని సిబిఐ అరెస్ట్ చేసింది. 16 నెలల పాటు చెంచల్గూడ జైల్లో ఉన్న జగన్ 2014 ఎన్నికలకి 6 నెలల ముందు రిలీజ్ అయ్యారు. ఆ తర్వాత ప్రతి వాయిదాకు కోర్టుకు హాజరయ్యారాయన. సిబిఐ దాఖలు చేసిన 11 ఛార్జ్ షీట్లలో డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ కొనసాగుతోంది. విదేశీ ప్రయాణం తర్వాత హాజరు కావాలన్న కోర్టు ఆర్డర్ ప్రకారమే జగన్ వచ్చారని ఆయన తరపు లాయర్ స్పష్టం చేశారు. జగన్ ప్రెజెన్స్ ని కోర్టు రికార్డ్ చేసుకుందని చెప్పారు. ప్రస్తుతానికి మళ్లీ జగన్ కోర్టుకు రావాల్సిన అవసరం లేదన్న లాయర్ తదుపరి ఉత్తర్వుల ప్రకారం కోర్టుకు వస్తారని తెలిపారు. సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు. వారు ఇంతకుముందు విదేశీ ప్రయాణం గురించి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ హాజరు కావాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఉన్నది కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ ను గౌరవించి వారు ఈ రోజు కోర్టులోకి వచ్చి ఈ రోజు హాజరు కావడం జరిగింది. ఓకే, ఎన్ని నిమిషాల ప్రక్రియ అనేది జరిగింది లోపల? దాదాపు ప్రక్రియ అనేది 2-3 నిమిషాలు అయిపోద్దండి. ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ చేసుకున్నారు. రికార్డ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ జగన్ కోర్టుకు రావాల్సిన అవసరం లేదా? ప్రస్తుతానికి అయితే కోర్టుకు రావాల్సిన అవసరం అనేది లేదు. ప్రత్యేకించి ఆర్డర్ ఏమైతే లేదు. మళ్ళీ కేసు ఉన్నది కాబట్టి కోర్టు ఉత్తర్వుల ప్రకారం వారు దాన్ని అనుసరిస్తారు. ఈ రోజు పిటిషన్ క్లోజ్ అయింది. ఈ రోజు ఏంటంటే మన పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రకారము పాస్పోర్ట్ తీసుకున్నారు కాబట్టి విదేశాలకు వెళ్లారు కాబట్టి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ కోర్టులో హాజరు కమ్మన్నారు కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ గౌరవించి వారు ఈ రోజు హాజరు కావడం జరిగింది. ఏమన్నా కోర్టు ఏమన్నా మాట్లాడిందా? కోర్టు ఏమన్నా మాట్లాడిందా? ఏం మాట్లాడలేదు. వారి యొక్క ప్రెజెన్స్ రికార్డ్ చేయడం జరిగింది అంతే. కోర్టుకి ఏమన్నా జగన్ అభ్యర్థన అంటే కూడా ఏం లేదు. జస్ట్ ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ చేయడం జరిగింది. ఈ రోజు ఓన్లీ అపిరెన్స్ మాత్రం ఉన్నది కాబట్టి అపిరెన్స్ ను వారు రికార్డ్ చేసుకుని పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. ఓకే, అంతే. ఓన్లీ విదేశీ పిటిషన్ పైన వెళ్లారు కాబట్టి వచ్చిన తర్వాత కోర్టులో వచ్చి ఫిజికల్ గా అపీర్ అయ్యమన్నారు కాబట్టి వారు రేపటి వరకు టైం ఇచ్చారు. ఆ కోర్టు యొక్క వారి యొక్క ఆర్డర్ ను గౌరవించి వారు ఈ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హాజరు కావడం జరిగింది. సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు మన గౌరవ